ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బళ్ళారిలో తెలుగువారు 15,000 మందితో సమావేశం నిర్వహిస్తున్నారు. కుల మతాలు రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఈ సమావేశంలో పలువురు పాల్గొననున్నారు. చంద్రన్నకు మద్దతు పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి యువకులు అధిక సంఖ్యలో కదలి వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మాధవి అందిస్తారు. రైట్, మనతో పాటు టీడీపీ అభిమానులు, అలాగే సిబిఎన్ అభిమానులు, అలాగే ఈ కార్యక్రమాన్ని చేసే నిర్వాహకులు కూడా ఉన్నారు. వారి మాటల్లోనే ఏమేం జరుగుతున్నాయి, ఎలా ప్లాన్ చేసేది, ముఖ్యంగా వాళ్ళ మోటో ఏంటి. ఎందుకంటే తెలంగాణలో కూడా కాదు, ఏపీలో కూడా కాదు, కర్ణాటకలో ఎప్పుడో వచ్చి స్థిరపడినటువంటి వీరు ఇంకా ఈ టీడీపీ అభిమానాన్ని, అలాగే సిబిఎన్ అభిమానాన్ని కూడా ఎందుకు చాటుకుంటున్నారు, వాళ్ళ ముఖ్య మోటో ఏంటో వారి మాటల్లోనే విందాం. సార్, ముఖ్యంగా ఇక్కడ ఎప్పుడో వచ్చి స్థిరపడ్డారు, అలాంటిది మీరు ఇక్కడ ఏ తెలంగాణలో అనుకోవచ్చు, ఏపీలో అనుకోవచ్చు ఇలా ఎంత పెద్ద సభ జరుగుతుందంటే, కానీ కర్ణాటకలో ఉండి మీరు ఎప్పుడో వచ్చి స్థిరపడిపోయి ఇంత పెద్ద సభను చేయడానికి ముఖ్య రీజన్ ఏంటి, మోటో ఏంటి, ఏ కార్యక్రమాలు ఉన్నాయి సార్? ముందుగా జోహార్ ఎన్టీఆర్. ఇక్కడికి దాదాపు మినీ మహానాడిని తలపించే రకంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు ప్రవాసాంధ్రులు అయితే ఇక్కడికి 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి ఇట్లా బళ్ళారి పట్టణం అయితేనేమి, తదితర ఇక్కడ గంగావతి, సింధనూరు, సిరుగుప్ప, మాన్వి, ఈ రకంగా వచ్చి ఉండడం జరిగింది. కేవలము ఇప్పుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అకృత్యాల వల్ల, ఆయన చేసే విధానం వల్ల, ఈ 4 సంవత్సరాల 9 నెలల నుంచి ఆయన ఇబ్బందికరమైన పనులు చేయడం వల్ల సేవ్ డెమోక్రసీ అని చెప్పి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము ఇక్కడ తెలుగువారు, ప్రవాసాంధ్రులు, తెలుగువారందరూ నడుము బిగించి ఏ రకంగా అయినా, ఏ విధంగా అయినా ఒక సైనికుల మాదిరి పోరాడి రేపు 2024లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే వీరి యొక్క ఉద్దేశము. వీరు ఏ సింగిల్ నయా పైసా కూడా ఆశించకుండా సొంత డబ్బులు కానీ, సొంత పనులు వదులుకొని కూడా ఇంత భారీ ఎత్తున చేస్తున్నారంటే కేవలము చంద్రబాబు నాయుడు గారి కోసమే. డెమోక్రసీని, ప్రజాస్వామ్యంని అపహాస్యం చేయకుండా ఈ ప్రజలందరూ ఆయనకు సంఘీభావము తెలుపుకున్నారని చెప్పుకుంటున్నాము. దాదాపు ఇక్కడికి ఈరోజు వివిధ నాయకులు వస్తున్నారు. ఆదోను నుంచి మీనాక్షి నాయుడు, ఎక్స్ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారు, అలాగే పయ్యావుల కేశవ్ గారు, సెంట్రల్ మినిస్టరు సూర్యప్రకాష్ రెడ్డి గారు, గద్దె రామ్మోహన్ రావు గారు ఆల్రెడీ వచ్చేసినారు, గద్దె అనురాధ గారు వచ్చేసినారు. దాదాపు ఇక్కడికి 15,000 నుంచి 20,000 మంది సిబిఎన్ అభిమానులు భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడ వంటకాలు కూడా, టిఫిన్లు కానీ, భోజనాలు కానీ బ్రహ్మాండంగా అరేంజ్ చేయడం జరిగింది. నేను దాదాపు మహానాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో మహానాళ్ళు దాదాపు 25 నుంచి 30 వరకు చూసింటాము. ఈక్వల్ ఆ మహానాడులని తలదన్నేగా అంత కాకుండా కొద్దిగా తక్కువలో కానీ ఈ మహానాడును ఏర్పాటు జరుగుతూ ఉంది అని చెప్పుకుంటూ, రేపు 24 మెయిన్ మోటో వచ్చేసి 24లో చంద్రబాబు నాయుడు గారిని గద్దె ఎక్కించి ముఖ్యమంత్రిగా చేయడమే మా ఉద్దేశం అని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు రాము అని. మన ఉద్దేశం ఒకటే, ఇక్కడ ఈరోజు ఇంత భారీ ఎత్తున కార్యక్రమం, అది బళ్ళారిలో మొట్టమొదటిసారిగా ఇంత భారీ కార్యక్రమం జరుపుతున్నాము. అది ఒకే ఒక్క ఉద్దేశము, ఒకే ఒక ధ్యేయము. ఆ ధ్యేయం ఏంటంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నప్పుడు ప్రజాస్వామ్యము కూనయింది, అంటే అక్కడ రాక్షస పాలన జరుగుతూ ఉంది. అలాంటి పాలనని రక్షించాలి, అక్కడ ఉన్న తెలుగువారిని రక్షించాలి. ఎందుకంటే అక్కడ అభివృద్ధిలో కుంఠితమయ్యి అక్కడ ఉండే ఆంధ్రులందరూ కూడా వలస వెళ్ళి వేరే రాజ్యాలకి తరలిపోయే పరిస్థితి వచ్చింది. అట్లీస్ట్ ముందు తరమైనా బాగుండాలి. ఆ తరం ఇట్లా మేమే ఆల్రెడీ ఇక్కడ సెటిల్స్ ఉన్నాము. మాకైతే దీని నుంచి ఉపయోగం కానీ, మాకు ఇక్కడున్న ఆశించే ఉద్యోగాలు కానీ, మనకేమో ఉద్యోగాలు అవసరం లేదు ఆంధ్రాలో, మాకేమో అక్కడి నుంచి 10,000 అవసరం లేదు. అయినా కానీ ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే, మీరు ఆంధ్ర వాళ్ళు మేల్కొనాలి, అంటే అక్కడ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడున్న ప్రవాసాంధ్రులు ప్రతి ఒక్కరు కూడా తన వంతు సహకారంగా వెళ్ళి అక్కడ అందరికీ కూడా తెలియజెప్పాలి. ప్రజాస్వామ్య రకంగా అయితే కుదరదు, మనం రక్షించడంతో పాటు మనం ఏం చేయాలి అంటే, ఇలాంటి ఒక కార్యక్రమం జరపడం ముఖ్య ఉద్దేశం. అంటే ఇప్పుడు 10,000 మంది నుంచి 15,000 మంది జనాభా ఇక్కడ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒకటే ఉద్దేశము, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజన్, ఒక రాజకీయ నేత. అందుకే ఇలాంటి పర్సన్ కోల్పోతున్నాము. మనమందరూ కూడా ఒకటే ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా అలా అక్కడ ఎందుకు జరుగుతూ ఉంది, ఇక్కడ ఎందుకు మనం మేల్కొనాలి? ఇన్ని రోజుల్లో ఏ ఒక్క కర్ణాటకలో కానీ ఏ ఒక్క ప్రవాసాంధ్రుడు కానీ బయటికి రాలేదు, ఒక తూరి ఒక సభ జరపలేదు.
అయినా కూడా ఇప్పుడు ఎందుకు జరపాల్సి వచ్చింది? ఇన్ని రోజులు సైలెంట్ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మేల్కొన్నారు. ఎందుకంటే మాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు భావించలేదు. అక్కడ చూసి మా కన్నీళ్ళు, మా కడప రగిలిపోతా ఉంది. ఆ రగిలిన కడపని దాన్ని చల్లార్చడానికి కోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇది జయప్రదం చేసి రేపు పొద్దున్న ప్రతి ఒక్క కర్ణాటకలో ఉండే ప్రతి ఒక్క ప్రవాసాంధ్రులు కూడా చంద్రబాబు నాయుడిని సీఎంగా చేయడం మొట్టమొదటి ఉద్దేశంగా భావించి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. రాము గారు, మీరు ఏపీలో ప్రజాస్వామ్యం అనేది పరిరక్షణ కోసం చేస్తున్నా అంటున్నారు, అలాగే రాక్షస పాలన కొనసాగుతుందని అంటున్నారు. ఓకే, మీరు అభిమానులుగా మాట్లాడొచ్చు, కానీ అదే ఏపీకి సంబంధించినంత వరకు చెప్పుకుంటే ఇప్పుడు 1వ తేదీ వస్తే వాళ్ళకి అకౌంట్లో ఎలాగేసరికి ఇంత అమౌంట్ పడుతుంది, మీరు నా చెల్లెమ్మలు, మీరు నా అక్కమ్మలు, మీరు అమ్మ బిడ్డలు అని చెప్పి 1వ తేదీ వస్తే మాకు ఇంత అమౌంట్ పడుతుంది అన్న రకంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారికి మీరు ఏం చెప్తారు? అలాగే రాబోతున్నటువంటి ఎలక్షన్స్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మేడం, ఇప్పుడు డబ్బులు అకౌంట్కి వేస్తున్నారు అన్నారు, కానీ అక్కడ మీకు ఇస్తుండేది 5 రూపాయలు, తీసుకుంటుండేది 100 రూపాయలు. అంటే మీ బిడ్డల భవిష్యత్తుని 5 రూపాయలకి 10 రూపాయలకి తాకట్టు పెడతారా? తాకట్టు పెట్టిన తర్వాత ముందు మీ పిల్లల భవిష్యత్తు ఎలాగ ఉంటుంది? మీ పిల్లల భవిష్యత్తు మీ చేతులారా మీరు చెడగొడతారా? అలాగే ఇలాగైతే మనం ఏంటే అక్కడ మీరు 5 రూపాయల్లో మీ అకౌంట్కి వచ్చే డబ్బులే చూశారు, కానీ అక్కడ అభివృద్ధి శూన్యం ఉంది. ఎందుకంటే రోడ్లు లేవు, ఉద్యోగాలు లేవు. ఏ పరిస్థితి, ఒక కార్యక్రమం, ఒక ఇండస్ట్రీస్ రావట్లేదు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు. అవి జరగట్లేదంటే మీకు 5,000 10,000 తీసుకుంటే రేపు పొద్దున మీ పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుందా కాదా? అలాగే మా కార్యక్రమం ఖచ్చితంగా జయప్రదం చేస్తాము. మేము అక్కడ ఆ ఏరియాకి వెళ్తాము, వెళ్ళి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు కోసం సీఎం అయ్యేంత వరకు పోరాటం చేస్తాం.